పిల్లలు గంటల తరబడి మొబైల్ చూస్తూ ఉండడం వల్ల ఎముకల పైన ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఈరోజు మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ మంజునాథ్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ మెడికవర్ హాస్పిటల్, కర్నూలు. ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తుంటాం. చాలామంది పిల్లలు గంటల తరబడి మొబైల్ చూసుకుంటూ గడిపేస్తూ ఉంటారు. బయటికెళ్ళి ఆడుకోవడం అనేది చాలా తక్కువగా చూస్తుంటాం. వీటి వల్ల ఏందంటే ఎముకల పైన 2 రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఎఫెక్ట్స్. డైరెక్ట్ ఏందంటే ఎక్కువ మంది పిల్లలు ఇలా మొబైల్ చూడాలంటే ఖచ్చితంగా ఇలా ముందుకు వంగి మెడని ఇలా వంచి పెట్టే చూస్తుంటారు. అందువల్ల ఏందంటే మెడ పైన విపరీతమైన ఒత్తిడి పడుతుంది. సో నిదానంగా ఎముకలు అగరడము, తర్వాత ఫ్యూచర్‌లో డిస్క్ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఇండైరెక్ట్ ఎఫెక్ట్. ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఏందంటే ఇలా గంటల తరబడి మొబైల్ చూసుకుంటూ బయటకు ఆడుకోవడానికి వెళ్ళరు. సో అలా బయటకు వెళ్ళడం లేదు అంటే సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అనేది తగ్గిపోతది. అందువల్ల విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి ఎముకలు వీక్‌గా తయారవుతాయి. రెండోది, ఇలా బయటకు వెళ్ళి ఆడుకుంటూ ఉంటే అంటే నడవడము, పరిగెత్తడము ఇలాంటివి యాక్టివ్‌గా చేస్తూ ఉన్నారంటే పిల్లలు ఎముకల పైన కొంచెం స్ట్రెస్ ఉంటది. అందువల్ల అవి నిదానంగా గట్టిపడడం స్టార్ట్ అవుతాయి. సో అలా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఊరినే ఇంట్లో కూర్చొని మొబైల్ చూస్తూ ఉన్నారంటే ఆ ఎముకలకి ఉండాల్సిన స్ట్రెస్ అనేది ఉండదు. సో అందువల్ల అవి గట్టిపడడం జరగదు. సో ఇవి ఏందంటే పీక్ బోన్ మాస్ అంటాం. అంటే పిల్లలు పెరుగుదల ఆగిపోయేసరికి ఈ పీక్ బోన్ మాస్ అనేది అంటే ఎముకలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో తెలుస్తది. ఈ పీక్ బోన్ మాసే మనకు ఫ్యూచర్‌లో అంటే ఆస్టియోపోరోసిస్ ఎముకల వీక్‌నెస్ గానీ, తర్వాత ఫ్రాక్చర్ రిస్క్‌ని గానీ డిటర్మైన్ చేస్తాయి. సో పిల్లల్లోనే ఎముకలు వీక్‌గా ఉంటే ఫ్యూచర్‌లో గూడా ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ కూడా పెరుగుతది. సో అందువల్ల గంటల తరబడి మొబైల్ చూడకుండా పిల్లల్ని వీలైనంత బయట ఆడుకోవడానికి ఎంకరేజ్ చేయాలి.